Why Code Gray Protocol and the most safest train in the world? Let's check it out. నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు గుంటూరుకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లింగం శ్రీకాంత పాణిని వరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు పన్నుల రూపంలో 34,609.50 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. భారత తీర గస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ చెన్నైలో ఆగస్టు 18న గుండెపోటుతో మరణించారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనతో వైద్యుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కేరళలో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కోడ్ గ్రే ప్రోటోకాల్ కూడా అమలు చేయాలని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లోని కీవ్ను సందర్శించనున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా అత్యంత సురక్షితమైన రైలుబండిగా పేరొందిన ట్రైన్ ఫోర్స్ 1లో 10 గంటలు ప్రయాణించి చేరుకోనున్నారు. ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికా దాటి పలు దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఈ ఆందోళన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్పిన మాట కాస్త ఊరటనిస్తుంది. WHOలో యూరప్ రీజనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ ఎంపాక్స్ కోవిడ్ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించేందుకు నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు.